ఏమండి, హారతి తీసుకోండి. ఏంటండి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు? ఎవరి కోసం? మా నాన్న కోసమేనా? మీ నాన్న కోసం నేనెందుకు ఎదురు చూస్తాను? నాకు వేరే పనేం లేదా? నేను ఎదురు చూసేది మీ నాన్నగారి కోసం కాదు, మా మావయ్య గారి కోసం. అబ్బా, ఒక్క క్షణం హడలు కొట్టేశారు కదండి. మా నాన్నగారి మీద మీకెందుకు కోపం వచ్చిందో తెలియక నా గుండె ఎలా కొట్టుకుందో తెలుసా? అసలు మీకు ఆయనతో పనేంటి? ఆయనతో పనేంటి కాదు, ఆయనతోనే పనుంది. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? కూరగాయలు తేవడానికి సంతకు వెళ్లారు. సంతకా? ఇప్పుడెందుకు? తమరి కోసమే. మా నాన్న అల్లుడు గారు ఏమేం కూరగాయలు ఇష్టంగా తింటారని అడిగారు. నాకేమో పెద్దగా తెలియదు కదా. అదే మాటని నాన్నతో చెప్పాను. అప్పుడు నాన్నేమో, నేను సంతకెళ్ళి అన్ని రకాల కూరగాయలు తెస్తాను, అల్లుడి గారికి ఏమిష్టమో కనుక్కొని అవి మాత్రమే ఉండమన్నారు. సీత, మీ నాన్నగారు నా కోసం అంత శ్రమ తీసుకోవడం ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. తమరు అల్లుడు గారు, ఆయన మామగారు. వచ్చాక ఆయన్ని అడిగి తెలుసుకోండి. సీత, మీ నాన్నగారికి ప్రేమలు అభిమానాలు చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఆయన నా మీద ఎంతో శ్రద్ధని చూపిస్తున్నారు. మాటకు ముందు ఆప్యాయంగా అల్లుడు గారు అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేనండి, ఈ సంతోషాన్ని మీ కళ్ళల్లో చూడాలని ఆయన ఆరాటం. అదిగో మాటల్లోనే వచ్చేశారు. మావయ్య గారు, రండి రండి, ఇటు కూర్చోండి. ఏంటి అల్లుడు గారు, నాకు మీరు మర్యాదలు చేస్తున్నారేంటి? ఏం మావయ్య గారు, అల్లుడికే మర్యాదలు చేయాలి, అల్లుడు మావగారికి ఎలాంటి మర్యాదలు చేయకూడదని శాస్త్రాల్లో ఏమైనా రాసుందా? పట్టుకో. అల్లుడు గారు, మీరు అలా కూర్చోండి, కూర్చోండి. అరే అల్లుడు గారు, ఏంటమ్మా ఇది? తెలీదు నాన్న. మావయ్య గారు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా మర్యాదలు చేస్తేనే, మీ దీవెనలు అందుకుంటేనే అల్లుడు అనే మాటకు అర్థం ఉంటుంది. సీత, పట్టుకో. అల్లుడు గారు, ఏంటిది? మర్యాద మావయ్య గారు. ఇప్పటిదాకా మీరు అల్లుడని మీరు నాకు మర్యాద చేశారు, మరి ఈ అల్లుడు కూడా మావగారికి మర్యాద చేసుకోవాలి కదా. అది కాదు బాబు, అల్లుడికి మామగారు మర్యాద చేయటం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే ఆచారం అయితే ఇది కూడా అలాంటిదే అనుకోండి. మావయ్య గారు, ఆ చేతిని ఇలా ఇవ్వండి. ఎందుకు బాబు? బా, ఇవ్వండి. బాబు, అయ్యో వద్దు బాబు, మీరు నాకు బట్టలు పెట్టడమే ఎక్కువ, ఇంకా కానుకలు కూడానా? వద్దు బాబు. ఏంటి వద్దు? మీరేదైనా చేస్తే నేను ఇలాగే అన్నానా? అది కాదు బాబు, నేనేం చేసినా మామగారిగా అది నా బాధ్యత. నేను చేస్తుంది కూడా ఒక అల్లుడిగా అభిమానంతోనే. కానీ బాబు, ఇంత ఖరీదైన కానుక. మావయ్య గారు, మీరు నా మీద చూపించిన ప్రేమతో అభిమానంతో పోలిస్తే నా దృష్టిలో ఇది ఏం మాత్రం విలువైంది కానే కాదు. ముందు మీరు చేయి పట్టండి. ఇదిగో, నా మాట వినకపోతే నా మీద ఒట్టే. బాబు, అంత మాట అనకండి.
మావయ్య గారు గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నా జ్ఞాపకంగా మీ వేలికే ఉండాలి, సరేనా? తప్పకుండా బాబు. నా ప్రాణం పోయేదాకా ఈ ఉంగరాన్ని మాత్రం నా వేలు నుంచి తీయను. నాన్న అవే మాటలు. ఏదో మాట వరుస కనాలేమ్మా. అల్లుడు గారు, ఈ రోజు నేను నా జీవితంలోనే మర్చిపోలేను. మీరే కాదు మావయ్య గారు, నేను కూడా. సీత, ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా, 10 కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా జీవించండి. బేబీ, బేబీ, యా కమింగ్. ఎస్ డాడ్. బేబీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బై ద వే, కొత్త ఫోన్ రాగానే ఆ అబ్బాయికి ఫోన్ చేసి నాతో మాట్లాడిస్తానన్నావు కదా, వాట్ హ్యాపెన్? నో డాడ్, చిన్న చేంజ్. వాట్ చేంజా? ఏంటది? డాడ్, ఫస్ట్ టైం కాబోయే అల్లుడితో నువ్వు ఫోన్లో మాట్లాడితే ఏం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అదే తనని నీ దగ్గరికి రప్పించి మీరిద్దరూ కూల్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటే అప్పుడు కదా బాగుండేది. ఓ, అంటే ఆల్రెడీ అతన్ని ముంబైకి పిలిపించావా? నో డాడ్, ఈ రోజే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్ళగానే మ్యాటర్ మొత్తం చెప్పేసి నేనే తనని నాతో పాటు ఇక్కడికి తీసుకొస్తాను. మిమ్మల్ని థ్రిల్ చేస్తాను. ఓకే? గుడ్, గుడ్ ఐడియా. డాడ్, మీరేమన్నారు? ఆ విశాల్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ కొడుకుతో మనం టైఅప్ అయితే మనకి ముంబై సిటీలోనే తిరిగే ఉండదు అని అన్నారు కదా. బట్ నేను ఇష్టపడ్డ నా హీరోతో చేతులు కలిపితే మనకి మొత్తం ఇండియాలోనే తిరిగే ఉండదు డాడ్. ఓ రియలీ? తనలో అంత టాలెంట్ ఉందా? ఎస్ డాడ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రియలీ హీఈస్ అ జెమ్. బిజినెస్ లో ఎంత స్ట్రిక్ట్ గా, ఎంత ఫాస్ట్ గా, ఎంత డాషింగ్ గా ఉంటాడో పర్సనల్ గా కూడా అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు ఏ ఆడపిల్లకి మాత్రం నచ్చడు. అందుకే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఐఎమ్ ష్యూర్ డాడ్, చూడగానే తను మీకు కూడా నచ్చేస్తాడు. ఓ ఐ సీ. కొద్ది రోజుల పరిచయంతోనే అతను నిన్ను బాగానే ఇంప్రెస్ చేసినట్టున్నాడు. ఆఫ్ కోర్స్, అందుకే కదా డాడ్ తననే నా లైఫ్ పార్ట్నర్ అని నేను ఫిక్స్ అయిపోయాను. వావ్, సూపర్ బేబీ. నువ్వు ఫిక్స్ అయ్యావంటే హీ మస్ట్ బి సంథింగ్ స్పెషల్. తనని నేను ఎప్పుడెప్పుడు చూస్తానని అనిపిస్తోంది. ష్యూర్ డాడ్, త్వరలోనే మీరిద్దరూ కలిసేలాగా నేను ప్లాన్ చేస్తాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే బేబీ, ఈ దుర్గా ప్రసాద్ కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో అట్లీస్ట్ ఒక ఫోటో అయినా చూపిస్తావా? నో వేస్ డాడ్, నో ఫోటోస్, నో కాల్స్, డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేసేయడమే. ఇట్స్ ఆల్ రైట్ బేబీ. హైదరాబాద్కి ఫ్లైట్ ఎప్పుడుందన్నావు? ఇంకో 2 hours తర్వాత డాడ్. ఓ బేబీ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడ్, లవ్ యూ సో మచ్. లవ్ యూ టు బేబీ. నువ్వు హైదరాబాద్కి రీచ్ కాగానే నాకు కాల్ చేయి. ష్యూర్ డాడ్, బాయ్, సీ యూ. బాయ్. సింగిల్ గా వెళ్ళి నీ పార్ట్నర్తో కలిసిరా, ఓకేనా? ఎస్. స్వీట్లు, పచ్చళ్ళు, పొడులు, పళ్ళు,
వెన్న అన్నీ సర్దినట్టే 1 2 3 4 5 6 ఒకటి తక్కువైందేంటి? ఏం మర్చిపోయానబ్బా? గుర్తొచ్చింది, జున్నుపాలు మర్చిపోయాను. అయ్యో అల్లుడు గారు, నా చేతికి ఇవ్వండి, నేను కారులో పెట్టేస్తాను. ఇవ్వండి. ఆహా, ఇవ్వను. అదేంటి బాబు, మా ఇంటికి వచ్చి మీరు బరువులు మోయడం ఏంటి? అల్లుడు గారు కష్టపడుతుంటే మాంగారు చూస్తూ ఉండటం చాలా తప్పు బాబు, తప్పు. అవునా? మరి మావయ్య గారి చేత అల్లుడు సూట్ కేసు మోయిస్తే తను తప్పు చేసినట్టు కదా? అయ్యో బాబు, మావయ్య గారు, డిక్కీ నిండా ఏంటివన్నీ? ఏదో నా సంతోషం కొద్దీ పచ్చళ్ళు, పొడులు, జున్నుబాలు అన్నీ ఆరోగ్యకరమైనవే బాబు. 4 రోజుల పాటు మీరు కమ్మగా తింటారని. మావయ్య గారు, మేమేం వేరే ఊరు వెళ్ళిపోవడం లేదు కదా, మా సీతాపురం పక్కనే కదా. అవును నాన్న, నాతో చెప్పకుండా ఎంతో కష్టపడి ఇవన్నీ ఎందుకు చేయించావు? ముందే చెప్పుంటే వద్దనేదాన్ని కదా. నువ్వు వద్దంటావనే చెప్పలేదమ్మా. కూతురికి ఉన్నంతలోనే సారె పెట్టి పంపించడం సాంప్రదాయం కూడా. చూసావా సీత, మీ నాన్నగారు మాటకి ముందు పద్ధతి సాంప్రదాయం అని నోరెత్తకుండా చేస్తున్నారు. అయ్యో అదే మాట బాబు, నాకొక్కగానొక్క కూతురు అల్లుడు ఇంటికొచ్చి వెళుతున్నప్పుడు ఈ మాత్రమైనా పెట్టకపోతే నా తండ్రి మనసు ఊరుకుంటుందా? అమ్మా సీత, దేవుళ్లాంటి భర్త దొరికాడు నీకు. అత్తవారింట్లో అణుకోగల కోడలిగా పద్ధతిగా నడుచుకోమ్మా. నీ వాళ్ళందర్నీ ప్రేమగా చూసుకో. నా కూతురు బంగారం అని అందరూ చెప్పుకుంటుంటే అది విని నేను మురిసిపోవాలి. అలాగే నాన్న. మావయ్య గారు, ఈ ఇంట్లో ఒక్కరే ఎలా ఉంటారు? మీరు కూడా మాతో పాటు వచ్చేయచ్చు కదా, అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. మీ మాటను కాదంటున్నందుకు తప్పుగా అనుకోకండి బాబు. నాకు చిన్నపాటి పాల వ్యాపారం ఉందని మీకు తెలుసు. పశువుల కొట్టంలో ఉండేవి ఆవులు గేదెలనే అందరూ అనుకుంటారు, కానీ వాటిని నేను నా బిడ్డలే అనుకుంటాను. ఈ బిడ్డకు మీరున్నారు, నేను లేకపోతే ఆ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు బాబు? సరే, ఈ వయసులో మీరు కష్టపడ్డం నాకేమాత్రం ఇష్టం లేదు మావయ్య గారు. కానీ మీరింత సెంటిమెంటల్గా చెప్పాక కాదనడానికి నాకు నోరు రావడం లేదు. మీకే మాత్రం కష్టం అనిపించినా నా మాటని మాత్రం మర్చిపోకండి. అలాగే బాబు. ఒకవేళ ఏ కారణంగానైనా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం వస్తే గనక ముందుగా నేను వచ్చేది మీ దగ్గరికే బాబు. మిమ్మల్ని నేను అల్లుడు అనుకోవడం లేదు, మా పాలిట దేవుడు అనుకుంటున్నాను. మావయ్య గారు, ప్లీజ్ పదే పదే ఆ మాట అనకండి. నేను కూడా మామూలు మనిషినే. నిజం చెప్పాలంటే మీలాంటి మంచి మావగారు దొరకడం నా అదృష్టం. బాబు, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. అమ్మాయి మీరు బయలుదేరండి, వెళ్ళి కారులో కూర్చోమ్మా. పదమ్మా. జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. నాన్న, ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా, మీరు జాగ్రత్త. మావయ్య గారు, బాయ్. జాగ్రత్త. రతాలు, రతాలు. ఏటి సీతమ్మా, కూసింతసేపు మీ గదిలో కూకుని కునికేయమంటే ఇట్టా వచ్చేసినారేటి?
ఏం లేదు రత్తాలు, గదిలో ఒక్కదానికే ఏం తోచట్లేదు, అందుకే వచ్చాను. అదేటమ్మా, శోభనం పెళ్లి కూతురివి 3 నిద్రల నుండి తిరిగొచ్చినాక బాగా అలసిపోయి ఉంటావు కదేటి. ఇట్టంటప్పుడు శానా విశ్రాంతి కావాలి కదేటి. రత్తాలు, నువ్వేదేదో ఊహించుకోనక్కర్లేదు, అంతేం లేదు. ఏటంతనావేటి? పల్లకోస్ చదువు సందే లేకపోయినా నాను మరీ అంత పిచ్చిదాన్ని అనుకున్నారేటి? మా శ్రీకాకుళం భాషలో అలా గుంటగడ్డలోన పడిపోనాదంటే పిల్లకాలువలో పడిపోనాదని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏటి? అబ్బా, నీ మాట నీదే కాని నేను చెప్పేది వినిపించుకోవా? మరదే చెప్పమనేది. బొగతోడి అంబోతూ కొమ్ములతో కోలాటం, సక్కనమ్మను చూసిన గుంటగాళ్ళకి గుండెల్లో గొబగొబలు ఆరాటం అన్నట్టు ఎట్టా జరిగినది తమరి శోభనం? రత్తాలు, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఓలమ్మోలమ్మో, నాను పుట్టినప్పుడు వచ్చిన సినిమాలో ఏంటి ఓడు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడిగినట్టు విచిత్రమైన ప్రశ్న వేసినావు కదేటి. తమరు పెనిమిటి సాచిగా మీరు చెప్పాలనుకున్న అబద్ధం చెప్పలేరు. తమ నోట్లోంచి నిజమే వత్తదని నాకు తెలవదా ఏటి? సరే విను, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. ఏటమ్మా, ఏటట్ట అంటావేటి? 3 నిద్రలని ఇళ్ళేసి వచ్చినావు కదా, ఏటి జరగలేదంటే ఏటర్థం? నేను చెప్పింది నిజమే రత్తాలు. ఆదిత్య నా మరిది, మా వారికి తమ్ముడు. తనక్కడే జైల్లో బాధపడుతుంటే ఇంటికి పెద్ద కోడలుగా నేను, పెద్ద కొడుకుగా ఆయన సంతోషంగా ఎలా ఉంటాం? అందుకే పెద్దవాళ్ళు సంప్రదాయం అని చెప్పినా కూడా మేమిద్దరం ఒకే మాట మీద ఉన్నాం. ఆదిత్య తిరిగొచ్చి ఈ ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడేదాకా అలాంటిదేమీ వద్దు అని నేను ఆయన ఒకే మాట మీద ఉన్నాం. అవునా? నిజమే. వల్లమాల అడ్డంకైతే వసరెలక ఏం చేస్తారో అన్నట్టు తమరు రాంబాబు గారు నిజంగా శానా గొప్ప మనసున్నోళ్ళు కదేటి. నిజంగానే తమరిది సోడముచ్చటైన జంటమ్మా. అందుకే పెద్దయ్య గారు మీ ఇద్దరి పెళ్లిని ఆ దేవుడే జరిపించాడని చెప్పినారు కదేటి. రత్తాలు, పొగిడింది చాలే కాని ఆయనకి కాఫీ కావాలంట. ఆయనకి అంటే ఎవరికేటి? ఎవరికేంటి, మా వారికే. ఓలమ్మోలమ్మో, ఏటి జరిగిపోలేదంటూనే మావారు మావారు అంటున్నారంటే తమర మధ్య శానా ఇది మొదలైంది కదేటి. అబ్బా, అది ఇది ఏం లేదు కాని నువ్వు పక్కకి రా, మా ఆయన కాఫీ తీసుకెళ్ళాలి. అట్టాగే, నేను కాదన్నానేటి. తమరు గుండెల్లో ప్రేమనంతా కాఫీలో బాగా కలిపి అట్టుకెళ్ళండి. దూరం దగ్గరవుద్ది, ఏడాది తిరిగేలోగా తమరు కడుపు పండుద్ది. ఓలమ్మోలమ్మో, ఏటైపోతున్నదమ్మా? ఒంటిల్లంతా ఇట్ట ఘాటెక్కిపోతున్నది. మీ మొహాన సెవట్లేటి? ఒక్కరే చేతనారేటమ్మా? నేనొచ్చేదాకా కాసింత ఓపిక పట్టొచ్చు కదా. రత్తాలు, ఏం పర్వాలేదులే. అవును, ఏటమ్మా ఇయాలేమైనా పండుగన్నదా ఏటి? భోజనంలోకి ఇన్ని పదార్థాలు తయారు చేసినారు. మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారా ఏటి? ఉహుం. నేనే వెళ్తున్నాను. తమరా? యాడికమ్మా? మా వారి ఆఫీస్కి. హా, నా చేత్తో మా వారికి క్యారేజ్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. భార్యగా అది నా బాధ్యత. ఓలమ్మో, గుంటడికి క్యారేజ్ ఎట్టుకెళ్ళటం బానే ఉంది కాని బాబుగారు ఎన్ని వంటలు తినేస్తారేటి? ఉహుం. ఇవన్నీ ఆయన ఒక్కరికే కాదు రత్తాలు. నేనిక్కడికొచ్చాక ఈ ఇంట్లో ఎవరెవరికేమిష్టమో తెలుసుకున్నాను. అందుకే అందరికీ నచ్చినవన్నీ చేస్తున్నాను. అందరూ సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తే
అంతకు మించి నాకు కావాల్సిందే ఉంది. రత్తాలు, ఆ? ఏంటలా చూస్తున్నావు? ఏటి లేదమ్మా, పేరుకు తగ్గట్టే తమరు నిజంగానే సీతామాలక్ష్ములాంటోళ్ళు. ఎంత ఓపికంది, ఎంత సహనం ఉంది, ఎంత ఒద్దికుంది, ఎంత ఇది ఎంత అది. అబ్బబ్బబ్బో, మీరు ఈ ఇంటికి కోడలుగా రావటం ఈ ఇంట్లో వాళ్ళకి అదృష్టం కదేటి. పొగిడింది చాలే. అవును, అత్తయ్య గారు ఎక్కడున్నారు? హా? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏమైంది? హ్మ్, హా? చూడండి. హ్మ్. చూసుకోండి, అచ్చ తెలుగు ఇల్లాల్లాగా మీరెంత చక్కగున్నారో. ఈ ఫోటోని ఫోటోలు తీసే పోటీకి పంపితే కప్పు గెలుచుకునే తమరే కదేటి. చాలే. నీకు మాటలతోని మునగ చెట్టెక్కించడం బాగా అలవాటైపోయింది. అమ్మగారు, రాణమ్మగారు కూడా అచ్చం ఇదే మాట అంటారు కదేటి. అన్నట్టు మరిసిపోనాను, ఉల్లికారం పెట్టిన బంగాళదుంప కూరంటే రాణమ్మగారికి మాసి అడ్డా ఇష్టం కదేటి. తమరొచ్చిన కాసిన్ని రోజుల్లోనే ఆ రహస్యాన్ని కూడా సులువుగా కనిపెట్టేసినారు కదేటి. నిజంగా నాకు తెలీదు. ఇలా చేస్తే బాగుంటుందని, అందరికీ నచ్చుతుందని చేస్తున్నానంతే. ఎట్టా చేతేనే నచ్చినట్టు చేసినారు కదా. మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే తమరి ఇంట్లో దుల్ల కొట్టేసినారు కదేటి. హ్మ్. నేను సిటీకి వచ్చేసాను. నిన్ను చూడ్డానికి మీ ఆఫీస్కి వచ్చేస్తున్నాను.